కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా సర్పంచుల పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా విడుదల కాలేదు. రేవంత్ సర్కారుకు ఎంత మొరపెట్టుకున్నా స్పందన లేదు. సీఎం రేవంత్ మంత్రులు సర్పంచుల గోడు వినే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథిని సర్పంచుల సంఘం నేతలు కలిశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బకాయిలు రాకపోతే తమ బతుకులు ఆగమవుతాయని సర్పంచులు వివరించారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే ఒక తపనతోనే గ్రామాల అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు తమ సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ మొదలు పెడితే శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమం, అదేవిధంగా క్రీడా రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసినాం. ఆ పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఉన్నాయని దాదాపు ఎస్ఎఫ్సి నిధులు అనేది 2 సంవత్సరాల నుంచి అనేది రాకుండా అయిపోయింది. ఇప్పుడు మేము వడ్డీలకు తెచ్చిన వాళ్లకు డబ్బులు చెల్లించలేక మా సర్పంచులు అనేక మంది గతంలో కొంతమంది సూసైడ్ చేసుకురని ఈ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు కూడా కొంతమంది ఈ సూసైడ్ చేసుకునే ప్రమాదంలో ఉన్నాము. మా సర్పంచులని ఈ ఎన్నికలు పెట్టక ముందుకే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము ఆల్మోస్ట్ ముక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్టు లేదు, అదేవిధంగా మేము కలవని మంత్రి లేడు, మేము మళ్ళా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం, అదేవిధంగా గవర్నర్లు కూడా కలిసినాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి అయ్యా. మేము మా కుటుంబాలలో చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. మాకేందంటే గ్రామాల్లో మాకు మానవ మర్యాదలు పోయినాయి. మాకు అప్పులు చేసిన పాపానికి మా ఆత్మాభిమానం చంపుకున్నాం. ఇంకా మేము భరించేది కష్టంగా ఉన్నది. కాబట్టి మేము అవసరమైతే గ్రామ పంచాయతీలు మేము తాళాలేసే పరిస్థితి కూడా ఉన్నది. మా న్యాయమే హక్కు. మేము ఆర్థిక ఇబ్బందుల పాలే మేము పనులు చేసా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఒక గౌరవంగా బతికినాం. కానీ 9 నెలల నుంచి మాకు బిల్లులు లేక ఇబ్బందుల గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మరియు సీతక్క గారిని కోరుతున్నాం. మా యొక్క పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేసి మా అందరినీ కాపాడుకోవాలని కోరుతున్నాం. మేము అధికారులకు వచ్చిన వెంటనే మీ పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తాం అని ఆనాడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట్లాడిండు. అదేవిధంగా సీతక్క గారు మాట్లాడిండ్రు. మరి మేమేం పాపం చేశాం? మా ఆస్తులను నమ్ముకొని మరి గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరి దేశంలో 20 అవార్డులు వేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అది కూడా మీరు కూడా గుర్తించారు. మీరు వెంటనే మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సి కోరుతున్నాము.